అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నా భువనగిరి నుంచి ఎంపీ ఎవరు, దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకుడు చందాపురం దేవేందర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, భువనగిరి నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు 2024లో? మనం చూసుకున్నట్లయితే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడే పోటీలు ఉన్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులే కానీ వేరే ఇంకే పార్టీ కానీ ఇక్కడ లేదు. ఈ మూడే పోటీలు ఉన్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది? ఇప్పుడు భువనగిరికి వచ్చేవారికి ఇది మొత్తం నల్గొండ ఏరియాకు దీనికి కలిపి రెండు కలిపి అదే ఉమ్మడి జిల్లా, ఉమ్మడి పార్లమెంట్ కలిపి అన్నట్టు ఉంటది. ఉమ్మడి జిల్లా జిల్లాగా ఉంటది. ఇక్కడ వచ్చేవారికి మనకు 2019లో చూసుకుంటే మనకు కాంగ్రెస్ అనేది చూసినాం మనం. అవును, ఇది బీజేపీ అంటే ఇది కాంగ్రెస్ ఉండే కాబట్టి కాంగ్రెస్ చూసుకున్నాం. 2014కి వచ్చేవారికి బుర్ర నరసయ్య బీఆర్ఎస్ ఉండే. అవును, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈయన 2014లో ఉన్నప్పుడు ఏమైంది, ఓట్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు షిఫ్టింగ్ అయింది ఇక్కడ. ఓకే, క్యాండిడేట్ పరంగా వ్యక్తిగతంగా కీలకంగా ఏమైందంటే బుర్ర నరసయ్య ఇంత ముందు బీఆర్ఎస్ లో ఉండే. అవును, కాబట్టి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఓకే, పార్లమెంట్ చూసుకున్నట్టు, ఇది అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్టు వరకు అయితే ఒకటి అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, ఆరుగుట కాంగ్రెస్ ఉంది. అవును, ఒక జనగాం, ఒకటి బీఆర్ఎస్. ఇంత ముందు ఈయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి బుర్ర నరసయ్య బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఆయన కాదు, కోమటిరెడ్డి. ఇంత ముందు 2019లో కోమటిరెడ్డి. అవును, అంటే షిఫ్టింగ్ అయింది కదా, పార్టీ పరంగా రెండు పార్టీ షిఫ్టింగ్ అయింది. ఇంకోటి క్యాండిడేట్ పార్టీ నుంచి కాకుండా అదర్ పార్టీలోకి వెళ్ళిపోయింది, బీజేపీలోకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మోడీ సెగ్మెంట్ అనేది ఎక్కువ నడుస్తుంది. 50% నడుస్తున్నప్పుడు క్యాండిడేట్ పరంగా చూసుకుంటే 50% నడుస్తున్నది. అంటే ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చూసుకున్న సెగ్మెంట్ చూసుకుంటే వీళ్ళది చామల కిరణ్ కుమార్ చూసుకుంటే వీళ్ళ 6 అసెంబ్లీ చూసుకున్నట్టు వరకు చూస్తే వీళ్ళది క్యాన్వాసింగ్ కూడా బాగున్నది. ఓకే, క్యాండిడేట్ పరంగా వీళ్ళు కొమ్మటెడ్ బ్రదర్స్ వాళ్ళది ఎఫెక్టివ్ రాష్ట్రంలో ఎట్లుంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. నల్గొండలో అయితే మరీ ఉంటుంది, అది రాజుల ఇది రెడ్డిలది కమ్మ వెల్ప ఇలా కలిపి అన్ని కులాలు ముద్రాజు కుర్మా ఇట్లా అన్ని కలుపుకొని వెళ్ళినా కానీ వీళ్ళు ముందు కాంగ్రెస్ ముందంజలో వీళ్ళు ఉంటారు. ఓకే, ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎఫెక్ట్ అనేది వీళ్ళది కూడా క్యాండిడేట్ పరంగా చూపెట్టవచ్చు. ఇక బీఆర్ఎస్ అంటే ఎట్లా అంటే 2014 వరకే వీళ్ళది పరిమితం ఉండేది, రాష్ట్రంలో ఏం చేయలేరనేది ఒక విమర్శ ఉంది. కానీ తెలంగాణలో కొన్ని సెంటిమెంట్ పరంగా చూసుకున్నారు, 2 పర్యాలు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఓటు బ్యాంకింగ్ అనేది వీళ్ళు థర్డ్ ప్లేస్ లో ఉంటారు. కానీ 2 ప్లేస్ లో మాత్రము క్యాండిడేట్ పరంగా చూసుకుంటే బుర్ర నరసయ్య ప్లేస్ లో ఉన్నాడు. దీనికి టఫ్ గా వీళ్ళు చామల కిరణ్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి కొట్లాడతారు అనేది చూస్తున్నాం మనం. ఓకే, అంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. అవును, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అని చెప్తున్నారు. బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంటుంది, సారీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఉంటుంది, బీజేపీ ఫస్ట్ ఉంటుంది ఇక్కడ. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఫస్ట్ అమర్ సెకండ్ అనేది నెక్స్ట్. కానీ ఇప్పుడు నాకైతే నా ఎక్స్పెక్ట్ ప్రకారం, నా విశ్లేషణ ప్రకారం బుర్ర నరసయ్యకే ఎక్కువ అవగాహన ఉంది. ఎక్కువ అంటే మెజారిటీ పీపుల్స్ అయినట్టు ప్రజల ముప్పేంద్ర నాయకుడు ఆయన ఇంతకుముందు చూసిండు కాబట్టి ఎంపీ చేసిండు కాబట్టి క్యాండిడేట్ పరంగా షిఫ్టింగ్ అయిపోయింది బీఆర్ఎస్ నుంచి అంటే బీజేపీకి వెళ్ళిపోయారు. ఓకే, ఒకటి బీసీ మోడీ మ్యానే, ఒకటి వ్యక్తిగతంగా బుర్ర నరసయ్య, ఒకటి బీసీ స్లోగన్ అనేది కూడా క్లియర్ గా బుర్ర నరసయ్యకు ఉపయోగపడే అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఒక ఎన్ఆర్ఐ కొత్త వ్యక్తి, అయినా కూడా ఆయనకు టికెట్ ఇవ్వడం వెనకాల కోమటిరెడ్డి బ్రదర్స్ హస్తం ఉంది అనేది ఒకటి. ఇంకోటి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడని కొంతమంది అంటున్నారు. ఎందుకంటున్నారంటే మీకు వచ్చిన విశ్లేషణ, కోమటిరెడ్డి చిన్నాయనుడుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పోయినసారి క్యాబినెట్లో దక్కలేదు, ఇప్పుడు ఆయనకి ఇస్తారు. ఆయనకు మంత్రి కావాలంటే నువ్వు పోయి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పక్కా ఎంపీగా గెలిపించుకురావాలి అని ఒక కమిట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన టాక్ నడుస్తుంది. ఇప్పుడు క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఇచ్చినంత మాత్రాన్ని ఇది గెలవడం అనేది ప్రజలు ప్రజలు ఇస్తారే కదా ఎంపీ. అంటే ఇప్పుడు కిరణ్ ని చూసారు కదా, కోమటిరెడ్డి మొత్తం తిరిగింది కదా భువనగిరి. క్యాండిడేట్ చూసినా గానీ క్యాండిడేట్ పరంగా సక్సెస్ లో ఉన్నాడు కదా బుర్ర నరసయ్య. మరి అలాంటప్పుడు ఈయన ఎలా గెలుస్తారని అనుకుంటే మాజీ ఎంపీ స్థానికుడు మాట్లాడుకుంటా కదా, ప్రజాస్వామ్యంలో దిగినప్పుడు ప్రజలు తిరిపియాలి. ప్రజలు గెలిపించినప్పుడే ప్రజానాయకుడు కాబట్టి ప్రజలు ఇచ్చిందే వాస్తవము, వాళ్ళు ఇచ్చేది అన్ని కూడా బోగస్ ముచ్చట్లే ఉంటాయి. కాబట్టి బుర్ర నరసయ్య ప్లస్ పాయింట్ ఉంది. అదే ఇంకా 5 రోజులలో రిజల్ట్ ఉంది, చూద్దాం. అయితే దేవేందర్ అన్న ఏమంటున్నాడంటే భువనగిరి ఎంపీగా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బుర్ర నరసయ్య గౌడ్ గారే భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అని అన్న స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి అయితే 2వ ప్లేసు, అయితే 3వ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఉంటారు అని అన్న స్పష్టం చేస్తున్నారు. మరి వేచి చూడాల్సిందే జూన్ 4 వరకు.